శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూన్ 2026 నుండి 30th జూన్ నెల్లాళ్ళు 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి కుజులు వృషభంలోను, కుజుడు 21st నుంచి వస్తాడండి, 21st జూన్ నుంచి. అంతేకాకుండా బుధ గురు శుక్ర రవులు అంటే రవి బుధ గురు శుక్రులు మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 15th జూన్ నుంచి కూడా రవి మారిపోతున్నాడు. అంతేకాకుండా కర్కాటకంలో గురుడు 2nd నుంచి యమున నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. అంతేకాకుండా చతుర్థ భావం అంటే కర్కాటక రాశిలో చతుర్థ భావం కాదు, బట్ కర్కాటక రాశుల్లో గురుడు, శుక్రుడు, బుధుడు ఏమో 22nd నుంచి వస్తున్నాడు. 8th జూన్ నుంచి గురుడు కూడా మారిపోతున్నాడు. ఇంత ప్లానెటరీ పొజిషన్స్ బాగా మారిపోయాయండి. సింహరాశిలో కేతువు, రాహు కుంభరాశిలో, మీనరాశిలో శనీశ్వరుడు. ఇక్కడ ఏమైందంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయండి మనకి. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే దేశాల మీద, మన రాష్ట్రాల మీద, అలాగే మన ప్రజల మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సింహరాశి వారికి జూన్ నెల మొత్తం కూడా బాగుంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. మీకు మీ రాశిలోనే కేతు ఉండడం, కానీ కుజదృష్టి ఉండడం వల్ల కూడా కొద్దిపాటి కోపము, ధైర్యము, తిరిగిదనము, పనులందు పట్టుదల, బాగా తెలివిగా ఉండడము, ప్రయాణాలు చేస్తూ విద్యలో రాణిస్తూ చక్కగా ఉంటారు. ఇంకా మీ రాష్ట్రాధిపతి దశమంలో లేడా, బ్రహ్మాండ నేమ్ అండ్ ఫేమ్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు బహుశా కొంతకాలం వేరే చోట ఉండి చదువుకోవడము, వేరే చోట ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడము, అదే పర్సనల్ పనుల రీత్యా ఇల్లు వదిలి దూరంగా ఉండడానికి, అంటే కుటుంబానికి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చదువులో కూడా కొన్ని సందర్భాల్లో ఆటంకాలు వస్తాయండి. ఇక నుంచి 4th భావాన్ని గురుడు చూస్తున్నాడు సింహరాశి వారికి. అంటే చదువులో ఆటంకాలు లేకుండా విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులు. పైగా మ్యూజిక్లో, సినిమా రంగంలో మ్యూజిక్లో ఉన్నారనుకోండి, మ్యూజిక్ రంగంలో ఉన్నవారికి, భరతనాట్యంలో ఉన్నవారికి, నృత్య కళాకారులకి, సాహిత్య రంగంలో ఉన్నవారికి 4th భావం చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా గృహ సౌఖ్యము, వాహనాలు, బంగారు ఆభరణాలు, మంచి బట్టలు సంవత్సరం పాటు కొనుక్కుంటారు. అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యం తల్లిగారేక ప్రేమమరాలు మీ మీద మెండుగా ఉంటాయి. కానీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. సంతానం పుట్టడం విషయంలో ఇబ్బంది కలిగితే శని దృష్టి వల్ల మీ పిల్లలు అంటే మగపిల్లల వల్ల ఆడపిల్లలకి చిన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏదో సీట్ రావట్లేదనో, లేకపోతే ఉద్యోగం రావట్లేదు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా సింహరాశి వారికి 6వ భావాన్ని కూడా చూడడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోని విజయం, అష్టసిద్ధులు అంటారు సరే, అంటే మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధించడం, మేనమామగారికి బాగుండడము, అలాగే విదేశీ పర్యటన చేయడము, స్టాంపింగ్ అవడం బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ చిన్న ప్రాబ్లమ్ 7వ రాహు, 8వ శని ప్రాబ్లమ్స్ అండి. ఇకపై నుంచి ఆ 7వ స్థానం రాహు ఉన్నాడు కాబట్టి చిన్న అంటే వివాహ విషయాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటాయి భార్యాభర్తలకు కూడా. కానీ 8వ స్థానంలో శని ఇంతకుముందు చాలా ఇబ్బంది పెట్టేశాడు, కానీ ఇప్పుడు అలాగే చేయడు. గురుదృష్టి ఉంది కాబట్టి నెమ్మదిగా శని కంట్రోల్ అయిపోతూ ఉంటాడు. అంటే మీకు చెడు ప్రభావం ఇవ్వాల్సినది చెడు ప్రభావం తగ్గించుకుంటూ ఉంటాడు. లేకపోతే 8వ శని ఉన్నాడు అనుకోండి, నీటి ప్రమాదం అని అంటాము, పాదాలకి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాము, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుదృష్టి వలన సర్వసుఖాలు కలుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడి నుంచి మనకి కలిసిన ఆరోగ్యమే బ్రహ్మాండంగా ఉంటారు. మీ కుజుడు 20వ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. తప్పు కదా? అవునా? అవును. ఎందుకు తప్పు అంటే స్థిర లగ్నం వారికి 9th హౌస్ లార్డ్ పాపి అవుతాడండి.
9th హౌస్ లార్డ్ కుజుడు 9th హౌస్లో ఉండకూడదు, ఎందుకంటే ఆయన అక్కడ పాపత్వంలో ఉంటాడని అర్థం. కానీ చతుర్థాధిపతి పంచమాధిపతి అంటే చతుర్థాధిపతి అండ్ మీకు భాగ్యాధిపతి అయి కుజుడు ఉన్నాడు కాబట్టి విద్యలో రాణిస్తారు. విదేశ పర్యటన చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి బాగా డబ్బులు వచ్చేట్టు చేస్తుంటాడు కుజుడు కదండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఉన్న వారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి, ఇలాగా మీరు ఏ ప్రభావం ఎక్కడ ఉన్నా అక్కడ భావం వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు యమునా నది పుష్కరాలు చేస్తారు. ఇప్పటికి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటుంది మీకు. రవి కుజులు బ్రహ్మాండంగా లేరండి. లాభస్థానంలో అంటే దశమంలో రవి కుజులు అంటే సామాన్య యోగం కాదు అది. అంటే దిగ్బలత్వంలో ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. రాజకీయంగా ఒక ఎదుగుదల అంటారు సరే, ఎదిగిపోతూ ఉంటారు. రవి దశమంలో ఉన్నాడంటే నేమ్ అండ్ ఫేమ్, చక్కటి ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మీరు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతి కూడా చెందొచ్చు. అలాగే రవి కుజుల వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ కూడా వస్తాయి. బుధ శుక్రులు, రవి బుధ శుక్రులు మీకు లాభంలో ఉన్నారు కదా, బుధాదిత్య యోగం. రవి బుధులు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండి అది. లేదా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, ఇంజనీరింగ్ ప్రభావంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. అలాగే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుందండి మీకు. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారు. 12వ భావంలో గురుడు 9th హౌస్ లార్డ్ అంటే మీకు అష్టమాధిపతి అవుతాడు. ఆ అష్టమాధిపతి 12వ భావంలో ఉన్నా కూడా మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు. అలాగే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సన్మానాలు జరుగుతూ ఉంటాయి. యమునా నది పుష్కర స్నానం చేయబోతున్నారు, చేస్తారు కూడా. దానివల్ల శనీశ్వరుడు వలన, రాహు వలన వచ్చే ప్రమాదాలు కాదనుకోండి, ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. గురుడు ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడండి. ఇక్కడి నుంచి మీకు ఖర్చులు మొదలవుతున్నాయి. 1 year పాటు ఖర్చులు ఎప్పుడు లేవు ఖర్చులు మనకి అంటారు, ఇంకొద్ది ఎక్కువ ఉంటాయి అనమాట. అది దైవ దర్శనానికి, అన్నదానానికి, మంచి మంచి కార్యక్రమాలకి, విదేశీ పర్యటనలకి మీరు ఖర్చు పెట్టబోతున్నారు. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు ఇందా చెప్పినట్టుగానే మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 ఉండడం వలన మీకు జాతకాలు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా నేనన్నీ చెప్పగలను. ఎందుకంటే వివాహము, గృహసౌఖ్యము ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాతకాల్లో కూడా చెప్పచ్చు. అంతేకాకుండా గృహం అంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం చెప్పగలమండి. సో మీకు ఏమాత్రము చెప్పించుకోవాలనుకున్నా, అయితే మీరు మీ స్నేహితులకు కానీ, మీ చుట్టాలకు కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెడితే నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. ఎవ్వరు కూడా నా పేరు చెప్పి ఎవరు కూడా ఈ చేయడం అనేది ఎక్కడ లేదు. సరేనండి. ముఖ్యంగా మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవాలి. అవునా? ఇక్కడ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో ఒకటే ఉంటుందని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. జూన్ నెలలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. అవునా? 12 రాశుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కొద్దో గొప్ప చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం తక్కువ, మంచి ప్రభావం ఎక్కువే ఉండడానికి అవకాశాలు ఉండి తీరతాయి. ఈ గురుడు కూడా యమునా నది పుష్కర స్థానాలని బాగా చేయించి తీరతాడు అందరినీ, చాలా మందిని. ఎందుకు? కర్కాటక రాశిలో గురుడు ఉండడం వలన, మీన రాశాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో, జలతత్వ రాశిలో ఉండడం వలన గురువు గారిని, పీఠాధిపతిని కలిసే యోగము, వాళ్ళ పాద పూజ చేసుకునే అదృష్టము. గురువుగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ భగవంతుని పూజించినా ముందర ముఖ్యంగా గురువుగారికే పూజించాలి, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. గురుగారే మనకు మెయిన్. సో గురువుగారులు, పీఠాధిపతులు కలుస్తారు. అలాగే గురు ప్రభావం వలన కూడా యమునా నది పుష్కరాలు, తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. సరే, ఇప్పుడు మీరు పూజించవలసిన దేవుడు ఎవరు అంటే గురువుగారులే ఫస్ట్. తర్వాత మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సకల విద్యలు, అలాగే మేధస్సు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు,
సత్ప్రవర్తన, అవన్నీ కూడా గురు ప్రభావం వల్లనే, దక్షిణామూర్తి గారి వల్లనే కలుగుతాయి. అంతకంటే గొప్పది ఏంటి అంటే వ్యాస భగవానుడిని, స్వామివారిని, వ్యాస భగవాన్ కూడా పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారండి. వాళ్ళకి గ్రహాల వలన వచ్చే దోషాలు ఏమీ ఉండకుండా పరిహారం అయిపోతుంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఏ అవతారంలో ఉన్నా సరే ఆ విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసి మాలను సమర్పించడం వలన, అమ్మవారిని మల్లెపూలు అంటాం కదా, అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ ఈ అమ్మవారు కానీ ఎవరైనా సరే మల్లెపూలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వలన సకల శుభాలు కలగడం కాకుండా ఈ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ప్రభావాలు కూడా, దోషాలు కూడా తగ్గి సర్వ శుభాలు కలగడం కాకుండా రాష్ట్రాల మీద కూడా, దేశాల మీద కూడా మంచి ప్రభావం కలిగేట్టుగా గురుడే చూడబోతున్నాడు. సో ఈ విధంగా మీరు గురువు సంబంధించిన పూజలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరందరూ కూడా సర్వ సుఖాలు కలగాలని, మీ ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు ఆనందంగా ఉంటాయని, మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.